లేదంకుల్, నా వల్ల మీకెవరికి శిక్ష పడకూడదనే కోరుకుంటున్నాను. నా తాపత్రయం అంతా అందుకే. నిజంగా నువ్వు కోరుకునేది అదే అయితే మాతో వీలైనంత దూరంగా ఉండు. మా ఎవ్వరితోనూ మాటలు మంతనాలు పెట్టుకోవద్దు. నా కడుపులో పెరుగుతున్నా నా బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళని నా చేతులతో నరికి నరికి చంపేస్తాను. వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోండి, నేను వస్తున్నాను. ఏమైందమ్మా? మామయ్య, మీ దీవెన ఫలించింది. హంతకుడు దొరికిపోయాడు. Excuse me, sir. I am Bhavani, Assistant Commissioner of Police. ఓ గుడ్ మార్నింగ్ మేడం, కూర్చోండి. Thank you. నువ్వు ఈ వర్క్ను ఫినిష్ చేసి ఫైల్ పంపించేయి. చెప్పండి మేడం. ఆ షర్ట్ మీదున్నవి రక్తపు మరకలేనా? అవును మేడం, అవి హ్యూమన్ బ్లడ్ శాంపిల్స్. అవి దాదాపు 10 రోజుల కిందట షర్టు కంటుకున్న రక్తపు మరకలు మేడం. ఆ రక్తపు మరకలు హత్య చేయబడిన చక్రవర్తివే అని చెప్పగలరా? అలాగా మేడం, అది చెప్పాలంటే చనిపోయిన చక్రవర్తి యొక్క డిఎన్ఏతో టెస్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి మేడం. అయితే వెంటనే టెస్ట్ చేయండి. అది వెంటనే జరిగే పని కాదు మేడం. మాకు కనీసం వారం రోజులైనా టైం కావాల్సి వస్తుంది. వారం టైం పడుతుందా? కాస్త ఎర్లీగా చేయలేరా? సారీ మేడం, ఎంత ఎర్లీగా అనుకున్నా మినిమం 5-6 రోజులైనా కావాలి. ఈ కేసు గురించి మా మీద విపరీతమైన పొలిటికల్ ప్రెషర్ ఉంది. చనిపోయింది చిన్న చితక వ్యక్తి కాదు, ఏకంగా మినిస్టర్ గారి కొడుకు. అందుకే మా డిపార్ట్మెంట్ మీద అందరూ ఒత్తిడి తెస్తున్నారు. మీ బాధ అర్థమైంది మేడం. మీకోసం నేను ఎంత ప్రయత్నం చేసినా మినిమం టైం అయితే పడుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను ట్రై చేస్తాను మేడం. థ్యాంక్ యూ. చూడండి, ఆ షర్ట్ ఏ ఏరియాలో దొరికిందన్నారు? దర్గా సమీపంలో దొరికింది మేడం. ఆ ఏరియాలో నిఘా పెట్టండి. వారం కిందట ఏవైనా గొడవలు జరిగాయో లేదో కనుక్కొని, ఒకవేళ అవి చక్రవర్తికి సంబంధించిన బ్లడ్ కాకపోయినా ఆ రక్తపు మరకలున్న షర్ట్ అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకోండి. అలాగే మేడం. ఇట్స్ ఓకే. అవును శిరీష, నేను చెప్తోంది నిజం. ఇప్పుడు నువ్వు వెళ్ళి లొంగిపోతే శిక్ష నీకు పడదు, నా చెల్లెలు స్నేహకి శిక్ష పడుతుంది. తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అని చట్టం చూడదు. నేరం చేశారో లేదో చూస్తారు. ఆ నేరం ఎవరు చేశారో చూస్తారు. దానికి కారకులు ఎవరైనా ఎంత వారైనా వదిలిపెట్టేది లేదు. వాళ్ళని పట్టుకుని శిక్ష పడేలా చేస్తాం. ఏంటి శిరీష, లైట్ లేకుండా ఒంటరిగా కూర్చున్నావు? భోంచేద్దుగన్రా. నాకు ఆకలిగా లేదమ్మా. అల్లుడు గారు అక్కడ ఎదురు చూస్తున్నారు, ఎంతో కొంత తిందుగన్రా. వద్దమ్మా, నాకు నిజంగానే ఆకలిగా లేదు. ఆయన్ని తినమను. సర్లే, మీ నాన్నగారికి మందులిచ్చిరా, నేను అల్లుడు గారికి అంతలో పొడ్డిస్తాను. మీ దాంపత్య జీవితం ఎలా ఉంది శిరీష? శ్యామ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు కదా? అసలు కార్తీక్కి అనుమానం ఎందుకొచ్చింది? మా మధ్య రిలేషన్ గురించి అడిగాడంటే నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడా? అంటే నేనా మర్డర్ కేస్ హడావుల్లో ఉండి సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం చూసి అనుమానం వచ్చిందా? ఈ అనుమానం క్లియర్ చేయాలి.
ఏమ్మా, మీ నాన్నగారికి మందులిచ్చావా? లేదమ్మా. ఇవ్వలేదా? చెప్పి వెళ్ళాను కదా. గుర్తులేదమ్మా. సరిపోయింది. అసలు ఈ మధ్య నువ్వు ఈ లోకంలోనే ఉండటం లేదు. ఈ పాలు తాగు. నేనెళ్ళి మీ నాన్న సంగతి చూస్తాను. సరే, అక్కడ పెట్టి వెళ్ళమ్మా, తర్వాత తాగుతాను. ఏంటి మేడం భోజనానికి రాలేదు? ఇవాళ బంగాళదుంప ఎప్పుడు చేశారు మీ అమ్మగారు? అదిరిపోయింది. గుడ్ నైట్ మేడం. శ్యామ్ గారు, మీతో మాట్లాడాలి. చెప్పండి మేడం. అది 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 ఏమైందండి? ఎందుకలా మూడీగా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ఏదైనా ఉంటే చెప్పండి, సాల్వ్ చేసేద్దాం. నిజంగానే ప్రాబ్లం వచ్చి పడిందండి. కార్తీక్ ఆఫీస్కొచ్చి మనిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది, శ్యామ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా అని అడిగాడు. అవునా? ఆ అనుమానం అతనికి ఎందుకు వచ్చింది? తెలీదు, కానీ అనుమానం అయితే వచ్చింది. కార్తీక్ సంగతి మీకు తెలీదు. నిజంగా మనం బాగోలేమని అనుమానం వచ్చినా, లేక మనం పెళ్లి చేసుకుంది కేవలం కార్తీక్ మహాలక్ష్మిల్ని కలపడానికి అని తెలుసుకున్నా తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. మహాలక్ష్మికి దూరం అయిపోతాడు. అయ్యో పాపం, అలా అయితే ఎలాగండి? నా బాధ కూడా అదే. అయితే మనం ఏం చేయాలంటారు? వెంటనే మనం చాలా అన్యోన్యంగా ఉంటున్నామని తనని నమ్మించాలి. అదే ఎలా? మహాలక్ష్మి మనల్ని భోజనానికి ఇంటికి రమ్మని పిలిచింది కదా, మనం జంటగా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మనం వాళ్ల ముందు చాలా బాగున్నట్టు నటించాలి. మనల్ని చూసి వాళ్ళు నిజంగానే బావున్నామనుకోవాలి. కార్తీక్ ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు కావాలి. శ్యామ్ గారు, ఏం ఆలోచిస్తున్నారు? నాకు చిన్న అనుమానం అండి. ఏంటది? ఈ రోజంటే నటిస్తారు, నమ్మిస్తారు. కానీ రేపైనా మన అగ్రిమెంట్ ప్రకారం మనం విడిపోతాం. అప్పుడైనా మళ్ళీ ఇదే సమస్య మొదలవుతుంది కదా. ఇలా జీవితాంతం అతన్ని నమ్మించడం సాధ్యమేనా? వాళ్లకో బాబో పాపో పుడితే అతని బాధ్యత పెరుగుతుంది. వాళ్ళ అనుబంధం మరింత బలపడుతుంది. ఆ తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు. ఓ, అది కరెక్టే. ఇంతకీ నేనేం చేయాలో చెప్పండి. రేపు వాళ్ళింటికి భోజనానికి వెళ్దాం. అక్కడ మీరు భార్యాభర్తలంటే శిరీష శ్యామ్లా ఉండాలని కార్తీక్ మహాలక్ష్మిలకు అనిపించాలి. మనమిలా లేవని వాళ్ళిద్దరూ ఈర్ష్యపడాలి. భార్యాభర్తలంటే మనలా ఉండాలని వాళ్ళు ఇంకొకరికి చెప్పుకోవాలి. ఆ రేంజ్లో నటించాలి. నటించడమే కదా, ఎరగదీస్తాను మేడం. కాకపోతే ఎక్స్ట్రా కాల్ షీట్ అంటే ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలి కదా. దాని గురించేం బాధపడాల్సిన పనిలేదు. ఏంటి శిరీష, బాధపడాల్సిన పనిలేదంటున్నావు? అమ్మా, అది అంటే అదే ఆంటీ, తను భోజనం చేయలేదని నేను బాధపడుతుంటే నేను బాధపడాల్సిన పనిలేదని తను అంటుంది. తనని ఇలాగే ఓ కంట కనిపెడుతుండయ్యా. అలాగే అత్తయ్య. ఓం హస్తో ప్రక్షాళ్య, చేతులు కడుక్కోండి. హస్తో ప్రక్షాళ్య, తాగండి. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మత్స్యోనాయ జీవన్మందకలాశ్వరప్రియహోత్రేంద్రగంగాభ్యాం త్వాం త్రైలోక్యవిక్రమిణి. ఓం మాధవాయ నమః, ఓ గోవిందాయ నమః, నమః మత్స్యాయ నమః, త్రివిక్రాయ నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
పేరు చెప్పండి. చక్రవర్తి. చక్రవర్తి ఉపధిష్టతు. శ్రీమాన్ శ్రీమతః. మొదటి పిండం తీసుకోండి అలాగే. ప్రథమ పిండం ఉపధిష్టతు. ద్వితీయ పిండం ఉపధిష్టతు. మూడో పిండం తీసుకోండి అలాగే. తృతీయ పిండం ఉపధిష్టతు. ఓం క్షీరో జన్మకృతేశ శుచిమండల సత్సైకతే మౌక్తికానాం. ఓం పుష్పై పూజయామి. పుష్పాలు వేయండి అలాగా. పుష్పై పూజయామి. ఓం హస్తయో అర్ఘ్యం సమర్పయామి. గర్భలు వేయండి అలాగా. ఓం విష్ణువే నమః. వసుదేవాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. రావణాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంఘర్షణాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురోత్తమాయ నమః. అధోక్షయాయ నమః. అధోక్షయాయ నమః. కృష్ణాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. కృష్ణాయ నమః. హరే నమః. జనార్దనాయ నమః. గోవిందాయ నమః. పరబ్రహ్మణే నమః. ఓం నమోస్తు నమస్కారాన్ని సమర్పయామి. సుప్రీతో సుప్రసన్న భవ. ఓం భవాయ దేవాయ నమః. సర్వాయ దేవాయ నమః. ఉగ్రాయ దేవాయ నమః. భీమసేన ప్రద్యుమ్నాయ నమః. మామయ్య. మాధవో దేవస్య పతయే నమః. మీరు ఏడవకూడదు మామయ్య. నా భర్తని చంపిన వాళ్ళని ఏడిపించాలి. ఈ రోజు నా భర్తకు పిండం పెట్టినట్లే రేపు వాళ్ళకి కూడా పిండం పెట్టేలా చెయ్యాలి. వాడి చేతుల మీదుగా మనం కడతేరిపోతాం అనుకున్నామండి. కానీ మనమే వాళ్ళని కడతేర్చి పంపించేలా చేశారండి. నా అల్లుణ్ణి చంపి 11 రోజులైందన్నయ్య. నా కూతురు మొహంలో సంతోషం చెరిగిపోయి 11 రోజులైంది. ఇంకా ఇంతవరకు ఆ హంతకుడి జాడ తెలియలేదు. నువ్విక్కడ కూర్చొని ఏడుస్తూ పిండాలు పెడుతూ ఉంటే వాడెక్కడో హాయిగా పరమాన్నాలు తింటూ ఉంటాడు. వాడి జీవితాన్ని నా కొడుకు జీవితంలాగా అర్ధంతరంగా ముగించాలి. ఇదిగో పంతులో, నేను నిన్ను మళ్ళీ పిలుస్తా. ఎందుకో తెలుసా? ఇలాగే నా కొడుకు చంపిన వాడికి కూడా పిండం పెట్టాలి. నా ఖర్చుతోనే వాడికి పిండం పెట్టేలా చేస్తా. ఆ రోజు గుర్తుంచుకో. నువ్వేం చేయడానికైనా ఆ చంపినవాడు ఎవడో తెలియాలి కదా బావా. ముందు వాడినెవడో పట్టుకో. ఆ తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. అవునన్నయ్య, ముందు ఆ హంతకుడెవరో తెలుసుకోవాలి. వాణ్ణి పోలీసులు వదలరు. గవర్నమెంటే నా చేతుల్లో ఉంది. నా పవరంతా వాడి నిద్రాహారాలు మానేను సరే ఆ హంతకుణ్ణి కనిపెడతా. పోలీసులే వాళ్లంతట వాళ్ళు పట్టుకోవాలి అంటే టైం పడుతుందన్నయ్య. నువ్వు వెంటపడాలి. నీ పవర్ ఉపయోగించి కానిస్టేబుల్ నుంచి ఐజీ వరకు అందర్నీ పరుగులు పెట్టించాలి. ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయాయి. నా అల్లుడి కర్మాంతరాలకి ఆ చంపినోడి చావు వార్త వింటాననుకున్నాను. కాని ఆలస్యం చేశావన్నయ్య. వదిలిపెట్టకు, ఎవ్వర్ని వదిలిపెట్టకు. ఎలా వదులుతాను చెల్లెమ్మ? నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడి ప్రాణాలు పొట్టన పెట్టుకున్న వాళ్ళ ప్రాణాలు తీయకుండా ఎలా వదులుతారు? పోలీసులు వాడిని తరిమి తరిమి మరీ పట్టుకునేలా చేస్తాను. ఇలా పట్టుకోండి. కర్పూర నీరాజనహారత సమర్పయామి. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం నమస్కరోమి. అందరూ నమస్కారం పెట్టుకోండి. నమస్కారం సమర్పయామి. నమస్సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే సదైకరు రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకీటకం సకీటవస్త్రం సహారవక్షస్త్రశోభితోస్తు నమామి విష్ణు. నా గెటప్ ఎలా ఉందండి? బాగుందా? బావుంది, కానీ ఇక్కడున్నంతసేపు నన్ను అండి మీరు అంటూ లేనిపోని మర్యాదలిచ్చి పలకరించొద్దు. కార్తీక్కి మహాలక్ష్మికి అనుమానం వస్తుంది.
కాస్త జాగ్రత్తగా మెయింటైన్ చేయి. అలాగే మేడం. ఓ సారీ. అలాగే డార్లింగ్. కాస్త ఎక్కువైంది కదా, తగ్గిస్తాను. లోపలికి వెళ్దామా? రండి రండి, మీ గురించి ఎదురు చూస్తున్నాం. బావా ఎవరొచ్చారో చూడు. రా శిరీష, అక్కడే నిలబడిపోయారే, లోపలికి రండి. రా శిరీష, కూర్చో. కూర్చోండి. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానంటే. ఎక్స్క్యూజ్ మీ శిరీష, ఫ్రూట్స్ కార్లో మర్చిపోయాను, తీసుకొస్తాను. సరే. అవన్నీ ఇప్పుడెందుకు, మీరు కూర్చోండి. పిల్లల దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి వట్టి చేతులతో వెళ్ళకూడదంటారు కదండి. మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి రావాలంటే ఈ మాత్రం ఫ్రూట్స్ అయినా తీసుకురాకపోతే ఎలాగండి? అయినా ఎప్పుడో ఉదయం 10 గంటలకు వస్తానన్న వాళ్ళు ఇప్పుడే వచ్చేది? శిరీష రెడీ కావడానికి చాలా టైం తీసుకుంది. ఎంతైనా ఆడవాళ్ళు రెడీ కావాలంటే లేట్ చేయడం న్యాచురలే కదా. నేను మాత్రం 8 గంటలకే సూట్ తెచ్చుకుని మరీ రెడీ అయ్యాను. సూట్ తెచ్చుకుని రెడీ అవడం ఏంటి? అంటే ఇలా లంచ్కి వెళ్ళాలని చెప్పగానే సూట్ డ్రై క్లీనింగ్కి వేసినా నేనే వెళ్ళి మరీ తెచ్చుకుని రెడీ అయ్యానని చెప్పబోతున్నాను. సరే సరే సరే, మనం భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. బాగా ఆకలేస్తుంది. పదండి పదండి పదండి. పద బావా. పదండి. అయ్యయ్యో, శిరీషకి వంకాయ కూర అంటే ఇష్టం ఉండదండి. పోనీ నీకైనా? అయ్యో వద్దండి, తనకిష్టం లేని నాకు కూడా వద్దండి. ఏం డార్లింగ్ అలా చూస్తున్నావు? నీకు వంకాయ కూర అంటే ఇష్టం లేదు కదా. నాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం. మన పెళ్ళైన మొన్నాడు నుంచే నాకు వంకాయ కూర అంటే చాలా చిరాకు. అయితే మీకు శిరీష గారి టేస్ట్లు బాగా తెలుసన్నమాట. అయ్యో, ఒక టేస్ట్ మాత్రమేనా? శిరీష గురించి నాకు అన్నీ బాగా తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే శిరీషకి తన గురించి తెలియని విషయాలు కూడా నాకు తెలుసు. ఏం సిరి డార్లింగ్, అంతేనా? వాటర్ తాగు. Are you okay? మీరు కూడా మా ఇంటికి భోజనానికి తప్పకుండా రావాలి. ఓ తప్పకుండా. వద్దులేమ్మా. అదేంటి ఆంటీ, ఎందుకలా అంటున్నారు? ఏం లేదు శ్యామ్, ఎప్పుడైనా వస్తుంటేనే ఏ బంధాలైనా బలంగా ఉంటాయి. ఎప్పుడూ కలుస్తూ ఉంటే రిలేషన్స్ బాగుండవు. అందుకే పదే పదే కలవటం వద్దంటున్నాను. మీరు చెప్పింది కూడా పాయింటే ఆంటీ. కార్తీక్, మేం బయలుదేరుతా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మరి మేము వెళ్ళొస్తాం ఆంటీ. మంచిది శ్యామ్. రా శిరీష. అత్తయ్య, నేను కార్ దాకా వెళ్ళొస్తాను. అమ్మా,
ఏంటమ్మా నువ్వు చేసిన పని? వాళ్ళు ఇంటికి రమ్మని పిలిస్తే అలా మొహనే వద్దని చెప్పావేంటి? శిరీష ఎంత బాధపడుతుంది? భోజనానికి పిలిచి అవమానించినట్లుగా లేదు? లేదు కార్తీక్, నేనన్నీ ఆలోచించే అలా చెప్పాను. ఎందుకు? ఎంతైనా శిరీష నువ్వు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈరోజు ఎవరికి వాళ్ళుగా ఉన్నా మీ మనసుల్లోని ప్రేమ, అభిమానం అన్నీ అంతర్లీనంగా అలాగే ఉంటాయి. ఏదో ఒకరోజు ఆ అభిమానం మీ ఇద్దరి కాపురాల్లోనూ ఇబ్బందులు సృష్టించకూడదు అంటే కొంత దూరం ఉండటం మంచిది. మనుషులు కలిసే కొద్దీ చనువు పెరుగుతుంది. చనువు పెరిగే కొద్దీ మాటలు పెరుగుతాయి. ఆ మాటలే మనస్పర్ధలకి కారణమవుతాయి. మీరిద్దరూ బాగున్నా చూసేవాళ్ళకి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది కార్తీక్. మహాలక్ష్మికి అనుమానం వచ్చినా, అటా అబ్బాయికి ఏవైనా ఇబ్బంది కలిగినా అది చాలా ప్రమాదం. మీ మీద నాకు నమ్మకం ఉందిరా, కానీ లోకానికి మనుషుల మీద, మంచితనం మీద నమ్మకం ఉండదు. అందుకే వద్దన్నాను.